ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత, ఆటంకాలు, జాప్యాలు శని ద్వారా ఏర్పడుతుంటాయి. శని యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని గ్రహ దోషాలు నివారించుకోవచ్చు. మరి 12 రాశుల వారు శనిదేవుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. శని యొక్క దోష నివృత్తికి, శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘబహుళ పాడ్యమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి మంచి కార్యక్రమాలు శని జపం, ఈశ్వర అభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం, అలాగే నల్ల వస్త్రదానం కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈతి బాధల్ని కనుమరుగు చేస్తుంది. ఈరోజు నక్షత్రం ఆశ్లేష, అనంతరం నక్షత్రం మఖ. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే ప్రబల శాంతి తప్పనిసరి. ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఇది అనుకూలతని ఆకస్మికంగా కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. గణపతి హోమం కేతు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణం, దర్శనం, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తే నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా రాణిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి నెమ్మదిగా చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు వెనంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో, ఆమోదంతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక వేగం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గతంలో చేసినటువంటి అనుకూల పరిస్థితులు ఇప్పుడు ప్రతికూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విమర్శలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారికి శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక రుగ్మతను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను విభేదాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శనిదేవుని భక్తి శ్రద్ధలతో జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నత్తనడక కార్యక్రమాలు వేగాన్ని పుంజుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. ఆరోగ్యపరంగా కూడా మహిళలకు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సందేహాలు ప్రబలమవుతాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మొదట అనుకూలత, తరువాత అనుకూలత ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలతను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శనిదేవుని భక్తి శ్రద్ధలతో నందివర్ధనాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పోతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారాలు కూడా క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. మనోచింతన వ్యాపార రంగం వారికి ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో సంకోచాలు ప్రారంభమవుతాయి. మానసిక ఆందోళన కూడా పెరుగుతుంది. వ్యయం నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం అనుకూలిస్తాయి. గృహ విషయాలు, శుభవార్తలు కూడా వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పారిశ్రామిక రంగం వారు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి ప్రణాళికల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి అర్హతలు లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా అనుకూలిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వైద్య వృత్తి వారికి అనుకోని సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే పరిష్కరించేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి వేదనను కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా చిరు ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్న విధంగా కొనసాగించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది.
శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శనిదేవుని నల్ల మినుములతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి జగడాలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు సమస్యలు పరిష్కరింపబడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారు పట్టు బిగించగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాలు క్రీడా రంగం వారికి అనుకూలిస్తాయి. విద్యా విషయాల్లో అనుకూల పరిస్థితులు, విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితిని ఆశించినంతగా పొందలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శనిదేవుని నీలిరంగు పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. అలసత్వం ఉన్నప్పటికీ విజయాలు కూడా సిద్ధిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి విదేశీ సంబంధిత వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి సులభ రీతిలో విజయాలు సాధించేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా కార్యక్రమాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. పెట్టుబడులలో ఏర్పడినటువంటి అపశృతులు పరిష్కారానికి నోచుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ప్రయత్నపూర్వకంగా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు విద్యార్థులు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు మహిళలకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. శుభ పరిణామాలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూల పరిస్థితులు ఆకస్మికంగా ఏర్పడతాయి. మిత్రులతో లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూల పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తే అదృశ్య సంఘటనల్ని మహిళల గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు పనికి వస్తాయి. నూతన కార్యక్రమాలు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయబద్ధ వృత్తి వారికి ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శనిదేవునికి నల్ల వస్త్రాన్ని భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని ఆనందంగా ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి.
ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రమక్రమంగా అభివృద్ధికి దోహదపడతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి రాణిస్తాయి. వ్యాపార రంగం వారు ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని ఆర్థికంగా కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతారు. నూతన స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బంధుమిత్రుల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు వస్త్రంతో అలంకరించడం ద్వారా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. శనిగ్రహ దోష నివారణ సత్వరం తొలగాలి అంటే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి. నల్ల నువ్వులు బియ్యం ఆవుకు ఆహారంగా భక్తి శ్రద్ధలతో తినిపించాలి. ఈ ప్రక్రియలు శనిగ్రహ దోష నివృత్తికి సత్వరం ఉపకరిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహసిద్ధంగా పల్లెటూళ్ళల్లోనూ గృహ నిర్మాణాలు చేసుకునేటువంటి వాళ్ళు చాలా చక్కటి ఆలోచనలతో ఇండివిజువల్ హౌసెస్ నిర్మాణం చేస్తున్నారు. అదే పట్టణాలు నగరాలకు వచ్చేటప్పటికల్లా స్థలాభావం వలన తప్పనిసరిగా అపార్ట్మెంట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ అపార్ట్మెంట్స్ని కొనుగోలు చేసే విధానంలో పాటించవలసిన సూత్ర ప్రాతిపదికలు కోకొలలుగా ఉన్నాయి. వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్ని ఆచరించి గనక అపార్ట్మెంట్స్ కనుక కొనుగోలు చేసినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి అందుచేత అపార్ట్మెంట్స్లో ప్లాట్లు కొనేటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు మనం తెలుసుకున్నాం. మొట్టమొదట మీరు తీసుకునేటువంటి ప్లాటుకు సింహద్వారం ఉచ్చస్థానంలో ఉందో లేదో చూడండి. ఎందుకంటే వాస్తుశాస్త్రరీత్యా ఉచ్చ నీచ స్థితులు ఉంటాయి. స్థలాన్ని చూసినప్పుడు ఉచ్చస్థానం నీచస్థానం అని ఉంటుంది. స్థలాన్ని 3 రకాలుగా విభజిస్తాం. దేవతాస్థానం, మానుష్య స్థానం, రాక్షస స్థానం అని. ఈ యొక్క దేవతా స్థానంలో ఉండొచ్చు, లేక మానుష్య స్థానంలో ఉండవచ్చు సింహద్వారాలు. అలా కాకుండా నీచ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ ఇంటిల్లిపాదికి అనేక అనర్థాలు వస్తాయి. ఇది మనం తప్పనిసరిగా గ్రహించాలి. అందుచేత మీరు అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసుకునేటప్పుడు అక్కడి సింహద్వారం ఉచ్చ స్థితిలో ఉందా లేక నీచ స్థితిలో ఉందా అనేటువంటిది ఆలోచించండి. ఇక దక్షిణ, పడమర సింహద్వారాలు అయినట్లయితే వాటికి ఎదురుగా ఉత్తర, తూర్పు భాగాల వైపు బాల్కనీ మరియు ద్వారము అనేటువంటిది ఉండాలి అనే విషయం కూడా గుర్తెరగాలి.
మీరు అపార్ట్మెంట్స్లో గృహం తీసుకున్నప్పుడు దక్షిణ పడమర సింహద్వారాలు కనుక అయినట్లయితే వాడికి ఎదురుగా మాత్రం ఉత్తర తూర్పు భాగాల వైపు బాల్కనీ ఉండాలి, లేక ద్వారం అన్నా ఉండాలి. అలాగే తూర్పు ఉత్తరం ప్రధాన ద్వారాలు అయితే వాడికి ఎదురుగా దక్షిణ పడమరలో బాల్కనీ ద్వారాలు లేకపోయినా పర్వాలేదు, కానీ నైరుతి గదికి బాల్కనీ ఉంటే దక్షిణ ఆగ్నేయం పడమర వాయువ్యాల్లో కూడా బాల్కనీ అనేటువంటిది ఉందా లేదా అని పరిశీలించుకోండి. ఎలివేషను అందంగా ఉండటానికి కొన్ని అపార్ట్మెంట్స్లోని బాల్కనీలను అర్ధచంద్రాకారంగా తిప్పుతున్నారు. దక్షిణ పడమర వైపు అయితే పర్వాలేదు, కానీ తూర్పు ఉత్తరం వైపు మాత్రం ఇట్లా అర్ధచంద్రాకారంగా ఉండకూడదు. ఈ యొక్క ఎలివేషన్ విషయంలో బాగా పరిశీలించండి. ఒకవేళ ప్లాటుకు పూర్తి ఈశాన్యంలో అయితే దాని దోషం ఎక్కువగా ఉంటుంది సుమా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎలివేషన్ అర్ధచంద్రాకారంగా ఎప్పుడూ ఉండకూడదండి. అర్ధచంద్రాకారం అయితే అర్ధతత్వాన్ని ఇస్తుంది. ఎత్తుపల్లాల పట్ల మామూలు గృహాల విషయంలో ఏ విధంగా అయితే మనం పాటిస్తామో అదే విధి విధానం అపార్ట్మెంట్స్ కూడా పాటించాలి. ఎత్తు పల్లాలు, దక్షిణం ఎత్తు, ఉత్తరం కొద్దిగా పల్లం, పడమర ఎత్తు, తూర్పు కొద్దిగా పల్లం. ఇలా ఉన్నాయా లేవా ఆ అపార్ట్మెంట్స్లో గదులు? ఆ గదుల విషయంలో కూడాను ఏ తీరున నీరు పారుదలవుతోంది, ఆ నీరంతా కూడాను ఈశాన్య మూల నుంచి బయటికి వెళ్తుందా లేదా అనేటువంటి విషయాలు గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. బాల్కనీలు తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యం పెరగకుండా ఉండాలి. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ ఎక్కువగా పెరగకూడదు. ఇంటి లోపల ద్వారాలన్నీ ఉచ్చస్థానంలో ఉన్నాయా లేదా చూసుకోండి. ఉచ్చస్థితి అంటే చెప్పుకున్నాం ఇందాక, ఒక స్థలాన్ని 3 పార్ట్స్గా విభజిస్తే దేవతాస్థానం, మనుష్య స్థానం, రాక్షస్థానం. ఉచ్చస్థితిలో ఉండేటట్టుగా ద్వారబంధాలు అమర్చారా లేదా అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటి లోపల ద్వారాలన్నీ ఉచ్చస్థానాల్లోనే ఉండాలి, నీచస్థానంలో మాత్రం ఉండకూడదు. తూర్పు ఉత్తర భాగాల యందు మరుగుదొడ్లు లేకుండా చూసుకోవాలి. అలాగే ప్లాటులో ఉండేటువంటి ఈశాన్య గదిలో, అలా ఈశాన్య గది ఉన్నప్పుడు ఆ గది నుంచి బయటకు లేదా బాల్కనీకి తూర్పున కానీ ఉత్తరం కానీ ద్వారం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. గదుల విస్తీర్ణం పెంచడం కోసం మరియు ఖర్చు తగ్గించడం కోసం గోడలు మందాన్ని తగ్గిస్తూ ఉంటారు. వీటి వలన కొన్ని సందర్భాల్లో ఈశాన్యం మూల తగ్గిపోతుంది. మీరు ఎప్పుడు అపార్ట్మెంట్స్ కొన్నప్పటికీ కూడా ఈశాన్య దిశ చూడండి. ఈశాన్యం మూల కనుక తగ్గినట్లయితే అపార్ట్మెంట్లో నివసించేటువంటి వారికి కించిత్తు ఆర్థికపరమైనటువంటి చిక్కులు, మానసికపరమైనటువంటి ఆవేదనలు ఉండి తీరతాయి. ఇవన్నీ చిన్ని సూత్రాలే. ఈ సూత్రాల్ని గనక అపార్ట్మెంట్స్ కొనుక్కునేటువంటి వాళ్ళు కనుక పాటించినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అలాగే అపార్ట్మెంట్స్ కొనుక్కునేటువంటి వాళ్ళు కింది భాగం కూడా చూడాలండి చాలా జాగ్రత్తగా. మాది పైదిలేండి, మాకేముంది, అంత బాగానే ఉంది అనుకుంటే కుదరదు. ఈ అపార్ట్మెంట్కు పునాది కింది భాగమే. కింది భాగంలో ఉత్తరం వైపు గోడ ఎత్తులో ఉండి దక్షిణం వైపు కాంపౌండ్ వాల్ కూడా తక్కువలో ఉందనుకోండి, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆర్థిక ఇబ్బందులే వస్తాయి. ఇది చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా దక్షిణపు గోడ ఎత్తులో ఉండాలి, దక్షిణం కన్నా ఉత్తరపు గోడ ఎత్తు తక్కువలో ఉండాలి. ఆ యొక్క కాంపౌండ్ వాల్
ఉత్తరం వైపు ఉన్నప్పుడు గేట్లు అమర్చినటువంటి విధి విధానంలో కూడాను ఈశాన్యం వైపు తిరిగినట్టుగా గేటు ఉండాలి. కొద్దిగా ఆ గేటును అమర్చినప్పుడు ఆ పెట్టిన లైట్లు ఉంటాయే రెండు వైపులా, ఆ లైట్లు కూడా దక్షిణం వైపు గోడ కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. దక్షిణపు గోడ ఎత్తు చాలా తక్కువ ఉండి ఈ లైట్లు అమర్చేటప్పటికల్లా ఉత్తరపు గోడ మీద అమర్చిన లైట్లు దక్షిణం కన్నా ఎత్తులో ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి చిక్కులు వస్తాయి. మొత్తం అపార్ట్మెంట్స్కి, కేవలం ఈ ఒక్క కింది భాగం ఉండేటువంటి అపార్ట్మెంట్ వ్యక్తికి కాదు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ కొనుక్కున్నప్పుడు కింది భాగం తప్పనిసరిగా చూడాలి. చుట్టూతా కాంపౌండ్ వాల్ ఏ విధంగా కట్టాడు, ఈశాన్యం వైపు కొద్దిగా పెరిగి ఉన్నదా లేదా, ఇవన్నీ ఆలోచించి అపార్ట్మెంట్స్ కొనుక్కోండి. ఇష్టం వచ్చినట్టు మాత్రం కొనుగోలు చేయకూడదు. అపార్ట్మెంట్స్లో కూడా వాస్తు ప్రముఖ స్థానం వహిస్తోంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. భార్యయునేగు బేరడవికిన్ తానొక్కడైనంచను. భార్యగారు పెద్దదాన్ని అయిపోయానండి, నేను వస్తే మీకు ఇబ్బంది, ఇప్పుడు ఆ వానప్రస్థాశ్రమం, నేను కొడుకు దగ్గర ఉంటాను, మీరు చెయ్యండి సేవ, ఓపిక ఉంది కాబట్టి. ఆయన చెయ్యగలిగిన సేవ చేస్తూ ఉంటాడు. అన్ని వేళలా ఆవిడ అనుగమించలేకపోవచ్చు, అప్పుడు ఆవిడ కొడుకు దగ్గర ఉంటుంది. అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడని కాదు నా ఉద్దేశ్యం, ఆయనకి ఓపిక ఉంది, చెయ్యగలిగినంత ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆవిడ ఓపిక కొద్దీ ఆవిడ చేస్తుంటాడు. లౌకికంగా పద్యం పరంగా ఆలోచిస్తే కొడుకు దగ్గర విడిచిపెట్టి తాను అరణ్యమనకు వెళ్ళాడు అని. కాబట్టి తానొక్కడైనంచను మానాహంకృతులూట్సు, తానెవరింతకు ముందు ఈ అహంకారం కానీ నేను ఇది అన్న గర్వాన్ని కానీ వదిలిపెట్టేస్తాడు. ఇక ఆ జ్ఞాపకం ఉండదు, నేను ఇది అన్నదేం ఉండదు. ఇక మీరు ఒకప్పుడు ఇది కదండి, నవ్వు నవ్వుతాడంతే. ఇప్పుడు తానేమిటి? సమాజ సేవకుడు. సమాజము ఈశ్వర స్వరూపం. కాబట్టి ఎవరికి ఏ ఉపకారం చేసి పెట్టగలిగినా అది తాను పరమసామాన్యుడిగా సేవ చేసి పెడుతుంటాడు. సమాజమునందు భగవంతుణ్ణి చూస్తాడు. సమయం ఉంది చదువుకుంటాడు, సమయం ఉంది పాట వింటాడు, సమయం ఉంది దేవాలయానికి వెడతాడు, సమయం ఉంది వాళ్ళ ఇంట్లో ఎవరికో అవసరం ఉంది ఆ ఉపకారం చేసి పెడతాడు. కాబట్టి మానాహంకృతులుట్సు ఇంద్రియములను మర్దించు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతాడు అని. ఇక కన్ను అదే పనిగా మనసుతో కలిసి మనసులో పిచ్చి కోరికలు పడుతూ ఉండడం, చూడకూడనివి చూస్తూ ఉండడం, వినకూడనివి వింటూ ఉండడం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉండడం, తినకూడనివి తింటూ ఉండడం. ఇంకా ఎంతసేపు తినాలన్నది కానీ పడుతుందంటావా, ఆకలి వేస్తుందంటావా, ఈ వెర్రి ఉండదు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అంటే ఇంద్రియముల యొక్క సుఖములను అపేక్షించడు. భగవత్ సంబంధంగా 10 మందికి ఉపకారం చెయ్యడంలో తాను సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. అలా ఇంద్రియములను మర్దించు అచ్చో జడల్పూను అంటే ఇంకా శరీరం ఏదో పెద్ద సబుగుగా ఉండాలనేటటువంటి కోరిక ఉండదు. ఈ రంగు బట్ట కడదాం, ఆ రంగు బట్ట కడదాం, ఇంత అంచు కడదాం, ఏదో ఇలా తలకాయ దూకుందాం, ఇలా శుభ్రంగా ఉందాం, ఇలా అంగరాగములను అలదుకుందాం, అనులేపనములను పూసుకుందాం, ఈ గొలుసులు వేసుకుందాం, ఇవేముండవు. అంటే జటలు పెరిగిపోయినా కూడా దాని గురించి ఆలోచించాడు. భగవంతుని యందు మనసు పెట్టి ఉంటాడు. కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కేవలముగా ఈ బాహ్యాడంబరాలు ఒక్కటి పెట్టుకున్నారనుకోండి, లోపల శుద్ధి లేదనుకోండి, దానివల్ల లేనిపోని ప్రమాదం వస్తుంది. అచ్చు జడల్పూను తాపస శాస్త్రములు చదువు. ఇంకా ఎంతసేపు చదివితే ఏమి చదువుతుంటాడు అంటే తన తపస్సుని పెంచగలిగినవి చదువుకుంటాడు. అంటే ఇదిగో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఇటువంటివన్నీ బాగా చదువుతాడు.
బాగా చదివి అందులోంచి విశేషములను పట్టుకుంటాడు. కాబట్టి అటువంటి తపస్సు పెరగగలిగినవి, అంటే మంచి విషయములను ఇంకా వినాలన్న అనురక్తిని పెంచగలిగినవి, మంచివి ఇంకా చెయ్యాలన్న అనురక్తిని పెంచగలిగినవి, ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని ఆపగలిగినవి, ఇటువంటి ఎక్కువ బాగా తదేక దృష్టితో చదివి జీర్ణం చేసుకొని ఆదర్శముగా పాటించడం మొదలు పెడతాడు. తజ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్టుడు ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడితే తజ్ఞాళితో ఆ తపస్సు గురించి, ఆ ఇంద్రియములను మర్దించడం గురించి, కోర్కెలు భగవత్పరం చేయడం గురించి, నిరాడంబరంగా తాను ఉంటూ మనస్సు ఎప్పుడూ భగవంతుని యందు కేంద్రీకరించడం గురించి, ఇటువంటి విషయములను ఎవరితో చర్చిస్తే బాగా చెప్పగలరో అటువంటి వారితో కూడి ఉండి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇతర విషయములతో సంగము బాగా తగ్గించేసుకుంటాడు. వానప్రస్థ విధా ప్రవిష్టుడు ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్. ఇంకా అస్తమానం 24 గంటలను మా అబ్బాయిని 10 రోజులు చూసి రావాలి, మా కోడల్లో 20 రోజులు చూసి, ఇంకా ఆ పిచ్చి బాగా తగ్గించుకుంటాడు. కానీ వాళ్ళు వచ్చారనుకోండి, నాన్నగారిని చూసి వస్తాను అని వాళ్ళు వచ్చారనుకోండి, రారా తామరాకు మీద నీటి బొట్టు దా, ఎరా బాగున్నావా, మనవాళ్ళు బాగున్నారా, అంతేగాని అక్కర్లేని వైరాగ్యం వాళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు, అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఇంకా ఆ స్థాయికి వాళ్ళు రాలేదుగా. నువ్వు ప్రేమతో పలకరించి లోపల సంగము పెట్టుకోకు, అందరూ బాగుండాలి. పైకి కుశల ప్రశ్నవి, వాళ్ళు ఉన్ననాళ్ళు ప్రేమ చూపించు, లోపల సంఘం భగవంతుడితో పెట్టుకో. అలా ఉండగలిగిన వాడెవరున్నాడో ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్, లోపల వాళ్ళు వెళ్ళిపోయారని బెంగలేదు, వాళ్ళు వచ్చారని పొంగులేదు. కానీ సాక్షిగా అక్కడ జరుగుతున్న వాటిని చక్కగా తాను నిర్వర్తిస్తుంటాడు. ఎందుకంటే కర్తవ్యాన్ని వదలకూడదని చెప్తున్నాడు భీష్ముడు. నీ కర్తవ్యం నువ్వు ఎలా వదిలేస్తావు? నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. కాబట్టి ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్, అలా వానప్రస్థు ఉంటాడు. ఇంకా వైరాగ్యము తీవ్రతరమైపోతే సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తే సన్యాసికి ఉండేటటువంటి నియమములు. ఎచ్చోటనైనను నిల్చు, ఆకటికి ఏమేనిన్గును, రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు, అగ్ని పరిచర్యన్ బాసి వర్తించు, తానిచ్చన్ గోరదొకండు, ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ వెచ్చున్, మృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. సన్యాసం అంటే లోపల బాగా వచ్చేటటువంటి పరిణితి, పైన మార్చుకున్న బట్ట యొక్క రంగు కాదు అని చెప్తున్నాడు స్పష్టంగా భీష్మాచార్యుల వారు. బట్ట రంగు మార్చుకుని ఏదో కొత్త రంగు బట్ట కట్టుకుంటే సన్యాసి అయిపోడోయ్, లోపల రావాలి సన్యాసం. ఎలా అంటే ఎచ్చోనైనను నిల్చు. చీకటి పడిపోయింది కదండి ఇంటికి వెళ్ళిపోతానని గృహస్థ అన్నట్లుగా అనడు, ఎక్కడైనా ఉండిపోతాడు. ఎందుకని? ఇది ఆత్మ కాదు, ఇది శరీరము అని నమ్మి వాళ్ళు ఎప్పుడూ ఆత్మ వివేచన చేస్తూ ఆత్మతో రమిస్తూ అలా ఉంటారు. ఆకటికిన్ ఏమేనింగును, ఆకలి వేస్తే అది వ్యాధి. నాకు దగ్గొచ్చింది అనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, మంది ఇచ్చారు. మందిస్తే డాక్టర్ గారు తీయగా ఉంటేనే నాకు బాగుంటుందండి అంటానా? చేరుగా ఉన్నా వేసుకుంటాను. ఒక సన్యాసి ఆకలి వేస్తే ఎలా ఉంటాడు అంటే కేవలముగా మందు వేసుకుని అనారోగ్యమును ఉపశమింపచేసుకున్నట్టుగా ఆకలి వేసినప్పుడు ఆ ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నప్పుడు ఏ తల్లి ఏది వేస్తుందో అంతే, అదే తినడం. ఎందరో ఉన్నారు మహాత్ములు అటువంటి వారు, అలా జీవించిన వారు, అలా తిన్నవారు ఎందరో. కాబట్టి రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు. రాత్రి అయిపోయింది అనుకోండి, ఆయన ఎక్కడో ఉన్నారు, చీకటి పడిపోయింది, ఆయన ఎక్కడున్నారో అక్కడే పడుకుంటారు అంతే. రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు, అగ్ని పరిచర్యన్ బాసి వర్తించు. అగ్నితో సంబంధం పెట్టుకోరు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, ఇవన్నీ మళ్ళీ ఏదో దాని మీద పుణ్యాన్ని ఆశించడం, ఆధ్వర్యాలు ఇవి ఏముండవు. అగ్నితో పచనం చేయించుకోవడం కూడా ఉండదు. నాకు వంట చేసి పెట్టండి అని కానీ, లేకపోతే అగ్నిని ఆరాధించడం కానీ, అగ్ని ద్వారా ఏదైనా చేయించుకోవడం కానీ ఉండదు. కాబట్టి అగ్నితో సంబంధం వదిలేస్తారు. సంబంధం వదిలిపెట్టేశారు కాబట్టి ఆయన శరీరం వదిలిపెట్టేశారనుకోండి, కాల్సరు. అగ్ని సంబంధంతో సంస్కారం చేయరు. భూమిలో పెట్టి శివలింగం పెడితే అధిష్టానం అంటారు.
పైన తులసి కోట పెడితే బృందావనం అంటారు. కాబట్టి ఆయన అగ్ని పరిచర్యన్బాసి వర్తించు తానిచ్చంకోరడొకండు. నాకు ఇది కావాలి అన్నది ఏముండదు. నాకు ఇది కావాలి అన్న మాట అసలు ఏదీ ఉండదు. మృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. యతి సన్యాసి ఏ విధమైనటువంటి వాంఛలు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో అలా ఉంటాడు ధర్మరాజా. అది సన్యాసాశ్రమం యొక్క ధర్మము. ధర్మరాజా, అసలు ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త ధర్మములు ఎవరి వలన వర్ధిల్లుతాయో తెలుసా? రాజు వలననే వర్ధిల్లుతాయి. ఎక్కడైనా సరే అధిపతి ఎవరుంటాడో వాడి వలన మిగిలిన వాళ్ళకి అలవాట్లు వస్తాయి. అందుకే యాగములను భోగములను త్యాగములను బహువిధముల ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు నుల్లాసముగన్. ఒక్కటి గుర్తుపెట్టుకో ధర్మరాజా, ఎవరో ఒకడు ప్రయత్నపూర్వకంగా చేయడం కాదు, ప్రజలందరికీ కూడా కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. ఏవి? యాగములను, యజ్ఞయాగాది క్రతువులు చేద్దాం, దేవతల్ని సంతోషపెడదాం, వర్షములు పడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, సమస్త ప్రాణులు అన్నం తినాలి, అందరికీ నీళ్లు దొరకాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని త్యాగముతో అందరూ యాగములను చెయ్యడానికి సిద్ధపడతారు. ఇప్పుడు ప్రభువుకి కూడా దాని మీద నమ్మకం ఉన్నప్పుడు భోగములను వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళది వాళ్ళు సంతోషంగా అనుభవించగలగాలంటే ప్రభువుని బట్టి ఉంటుంది. ఎందుకని రాజు చండశాసనుడు అనుకోండి, రాజు పేరు చెప్తే భయం అనుకోండి, అధర్మానికి ఎలా నేరముల సంఖ్య పెరుగుతుంది? ఎవరికి ఉన్నది వాడు క్షేమంగా సంతోషంగా వాడు అనుభవించగలుగుతాడు. ఒకడిది ఒకడిప్పుడు లాక్కోగలుగుతాడు, మనని ఎవడేం చేయగలలే అన్నప్పుడు. కాబట్టి రాజు బలవంతుడై రాజు ధార్మికుడైన నాడు ప్రజలు తమ భోగములను తాము అనుభవించగలుగుతారు. త్యాగములను రాజు ఎంతటి త్యాగము కలిగిన వాడో ప్రజలకి అదే త్యాగం అలవాటవుతుంది. అందుకే రాజు మార్గదర్శి అయి నిలబడగలిగిన వాడు కావలసి ఉంటుంది. బహువిధ ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు ఉల్లాసముగన్. ఆ నరపతి రాజైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా పరిపాలన చేస్తున్నాడో దాని వలన ప్రజలందరూ కూడా సంతోషాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఒకరునికి నలిగి అతని సకల హిరణ్యంబు రత్న సంచయంబును పుచ్చుకును తన వలచిన వానికి ఇచ్చు ధనేశుడండు నృపుడు అట్టితరిన్. ధర్మరాజా, లోకంలో మహారాజనేటటువంటి వాని యొక్క అధికారముల విస్తృతి ఎలా ఉంటుందో తెలుసా? ఏం చెయ్యగలడో తెలుసా? వేరొక కుబేరుడు వీడి దగ్గర ఉండడం ప్రమాదం అనుకుంటే తీసేసుకోగలడు, వీడి దగ్గర ఉంటే మంచిది అనుకుంటే వాళ్ళకి ఎంతైనా ఇచ్చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణంలో ఒక మాట చెప్తారు, 5 దేవతల యొక్క అంశ పరిపాలకుని యందు ప్రవేశించి ఉంటుంది. అందుకే ఈ ధర్మం తెలిస్తేనండి, మనం మన కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన అధికారి కనబడ్డాడనుకోండి, విష్ణువంశని దర్శనం చేసి నమస్కారం మనస్ఫూర్తిగా చెయ్యగలిగితే అది శ్రీ మహావిష్ణువుకి చెల్లుతుంది. చెప్పడం గొప్ప కాదు, అలా చెయ్యగలగడం గొప్ప. ఎందుకని అంటే ప్రభువు యందు 5 దేవతల యొక్క అంశలు ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. శ్రీరామాయణం చెప్పింది, పంచరూపాణి రాజానో ధారయంత్యమితౌజస అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. 5 ఎవరు అంటే అగ్ని యొక్క అంశ, ఇంద్రుని యొక్క అంశ, వరుణుని యొక్క అంశ, సోముని యొక్క అంశ, యమధర్మరాజు గారి అంశ. ఈ 5 అంశాలు కూడా ప్రభువు యందు ఉంటాయి. అందుకే అగ్నిలా వేడిగా ఉండగలడు. పర్వాలేదా, వెళ్ళొచ్చా ఇప్పుడు మాట్లాడడానికి అంటే? వద్దండి, ఇప్పుడే ఎవరో వెళ్ళారు, చెప్పిన పని చేయలేదు, కైలు ఆడిపోతున్నారు, వెళ్ళకండి ఇప్పుడు అన్నాను. మనం చల్లబడ్డ మధ్యాహ్నం వస్తానులో అని వెనక్కి వెళ్ళిపోతాడు. అగ్నిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు తనేం తప్పు చేయలేదు, అయినా అగ్ని వేడేగా, లోపలికి వెళ్ళడానికి భయపడతారు. ఆ వేడి ఎవరిని ఆవహించి ఉన్నది? ప్రభువుని ఆవహించి ఉన్నది. అది తెలుసుకుని ప్రభువు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అగ్ని అయినా భట్టారకుడు అంటే మహానుభావుడు,
అంత అగ్నినైనా కూడా మహాత్ములు కనపడ్డారనుకోండి, ఆయన కూడా ఎంతో గౌరవిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతాడు అగ్ని. సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటారు భాగవతంలో. కాబట్టి అగ్ని యొక్క తేజస్సు ప్రభువు యందుంటుంది. అలాగే ఇంద్రస్య, ఆయన పరాక్రమం అటువంటిది. ప్రభువుగా ఆలోచించారనుకోండి, కత్తి పెట్టి యుద్ధం చేస్తే అలా చేస్తాడు. మామూలుగా మీరు ఆయన యొక్క పరాక్రమము అన్నప్పుడు ఆయన అధికార స్థాయిని బట్టి చూశారనుకోండి, ఆయన ఒక్క సంతకం పెట్టాడనుకోండి కోట్ల మందికి ఉపకారం చేయగలడు. తొందరపడి సంతకం పెట్టాడనుకోండి కోట్ల మంది కళ్ళు చెమర్చేట్లు చేయగలడు. పరాక్రమం ఉన్నదా లేదా? ఇంద్రుని యొక్క అంశం ఉన్నది. అలాగే సోమస్య, సోమాంశ ఉన్నది. చల్లగా కాంతి ప్రసరణం చేయగలడు, వెన్నెల ప్రసరించగలడు, ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. చంద్రుడు ఎలా సంతోషింపచేస్తాడో ప్రజలను అలా సంతోష పెట్టగలడు రాజు. కాబట్టి ఆ సోముని యొక్క అంశం ఉంది. అలాగే ఆయన తన దండము చేత ఎవరినైనా సరే బాధించగలడు. యమధర్మరాజు గారు యమదండం చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, దండధరుడు అంటారు. ఆయన ఎవరినైనా బాధించగలడా లేదా? ఎందుకంటే రోగం కూడా ఇవ్వగలడు ఆయన. ప్రభు అంతే, ఆయన బాధించాలనుకున్నాడు అనుకోండి, ఆయనకు ఆగ్రహం వచ్చిందనుకోండి బాధ పెట్టగలడు. అదే ఆయన మహాప్రసన్నుడై అనుగ్రహించగలడు వరుణుడిలా. కాబట్టి 5గురు యొక్క అంశాలు ఎవరి యందున్నాయి? ప్రభువు యందున్నాయి. మరి ఇంత తేజస్సు ఎవరి యందుందో వారు చాలా జాగ్రత్తగా ఉండాలా వద్దా? తన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరెవరి పట్ల తాను ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేగాని కోపం వచ్చిందా అందరి పట్ల అగ్నిహోత్రుడిలో ఉంటానంటే ఎలా? ఒకడి దగ్గర అగ్నిలో ఉన్నావు మంచిదే, ఇంకొక ఆయన లోపలికి వచ్చాడు, వెంటనే నువ్వు సోముడవు కావాలి, చంద్రుడిలా ప్రకాశించాలి. అలా ఉన్ననాడు ప్రభువు ధర్మమునందు నిలబడిన వాడికి ఎంత ఉపకారమైనా చేయగలడు. ధర్మ వ్యతిరేకుల పీచ మనసగలడు. ప్రజలందరికీ కూడా మా ప్రభు ఉండగా మాకే అని సంతోషంతో ఉండగలరు. అలా ఉండాలి సుమా. ప్రభువు వలననే రాజ్యము యొక్క గౌరవం అంతా నిలబడి ఉంటుంది. ఇలా ఉన్ననాడు ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అన్నది భీష్ముడి ప్రతిపాదన. కాబట్టి మహారాజు అంతటి వైభవాన్ని పొంది ఉంటాడు కనుక తన ప్రజల పట్ల అంత ప్రసన్నత్వంతో ధర్మమునకు ఆధారభూతుడై ప్రవర్తించవలెను. అలాగే భూతవృద్ధులు ధనలాభములను కలుగు ధర్మమును రాజును వాడు ధర్మరక్షకై జనియించెను కావున అతడరోషకాముడై ధర్మ నిరతుండు కాగవలయు. చాలా 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 గంభీరమైనటువంటి మాట చెప్తున్నాడు. అసలు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యమేమి? వృద్ధి కదా. ఏం మాట్లాడతారు? ఏది మాట్లాడినా ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది అదేనా అడుగుతారు. ఎక్కడ ఏ కీర్తి సాధించవలసి వచ్చినా నీ రాజ్యమునందున్న ప్రజలు దానికి కారకులు కావాలి, వాళ్ళు అలా యశోవిరాజితులు కావాలని కోరుకుంటున్నావా? నువ్వు ఎన్ని కోరుకున్నా ఇన్నింటికి ప్రధానమైన మూల కందం ఎక్కడున్నది అంటే ధర్మమునందు ఉన్నది. అసలు వృద్ధి సంఖ్యాపరంగా ఆలోచించినా ప్రజలు చక్కగా వృద్ధిలోకి రావడం. ఆవులు వాటి సంఖ్య పెరగాలి, గొర్రెలు వాటి సంఖ్య పెరగాలి, కోళ్ళు వాటి సంఖ్య పెరగాలి, మేకలు వాటి సంఖ్య పెరగాలి, పులులు అవి కూడా పెరగాలి, ఏనుగులు వాటి సంఖ్య పెరగాలి, చెట్లు అవి పెరగాలి, సంఖ్యాపరంగా పెరగాలి. స్త్రీల సంఖ్య పెరగాలి, పురుషుల సంఖ్య పెరగాలి, అందరూ పెరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. భూతం వృద్ధులు సమస్త ప్రాణికోటి యొక్క సంఖ్య పెరగాలని నువ్వు కోరుకున్నా అలా ఎవరు కోరుకుంటారు? ఇంట్లో యజమాని దగ్గర నుంచి తను తన భార్య అలాగే ఉండిపోవాలనుకుంటారా? పిల్లలు పుట్టాలనుకుంటారా? ఆ పిల్లలకి పిల్లలు పుట్టాలనుకుంటారా? భూత వృద్ధులు ప్రాణులు పెరగాలని కోరుకుంటున్నావా? అలా కోరుకున్నా ధన లాభములను కలుగు బాగా డబ్బు కలిసి రావాలని కోరుకుంటున్నావా? అదైనా రాజును వాడు ధర్మరక్షకై జనియించెను కావున ఇవన్నీ దేని వలన కలుగుతాయి అంటే ధర్మము వలన మాత్రమే కలుగుతాయి. ఇవన్నీ కలగాలంటే ఏమవ్వాలి? ధర్మం ఎవరు పాటించవలసింది? మనుష్యులు పాటించాలి ధర్మం. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని పరిపాలించడం అనేటటువంటిది ప్రజలకి అత్యంత అవసరం. మనసు లోపల ప్రతివాడికి ధర్మం మీద అనురక్తి ఉందనుకోండి, వాడు కట్టవలసిన పన్ను వాడు కట్టేస్తాడు, వాడు చెయ్యవలసిన పని వాడు చేసేస్తాడు, వాడు ఒకళ్ళ జోలికి వెళ్ళడు, వాడు నేరం చెయ్యడు.
అప్పుడు ఎంత సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ధర్మము ప్రధానము. ఆ ధర్మము ఎందుకు ప్రజలు పాటిస్తారు? ఆ ధర్మాన్ని చెప్పేవాళ్ళు ఉంటే ప్రజలు పట్టుకుంటారు. ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ధర్మం మనని ఇంత కాపాడుతుంది కాబట్టి ధర్మం పట్టుకుందాం అనిపించింది అనుకోండి, ధర్మాన్ని పట్టుకుంటారు. ఎందుకు పట్టుకోరు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.